Hey folks, welcome back to my YouTube channel. It's been very long. నేను ఒక vlog తీసి బికాజ్ కుదరలేదు రేసింగ్ స్కెడ్యూల్ వల్ల కానీ క్రాషెస్ వల్ల కానీ లేదా ఏదైనా టూర్స్ వెళ్ళినా కూడా నాకు వీడియో తీయడం కుదరలేదు. బట్ ఈసారి ఎలా ఖచ్చితంగా వీడియో తీయాలి అని డిసైడ్ అయ్యాను బికాజ్ మనం వెళ్ళేది 2025 మహాకుంభమేళా విచ్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ 144 years. I'm pretty sure I won't be living for the next Mahakumbhamela, so I thought I will make a vlog and show you guys around what's happening there. And actually Mahakumbhamela వెళ్దాము మొత్తం ఎవ్రీవేర్ ఆన్ ద సోషల్ మీడియా ప్రతి దగ్గర చూసి వెళ్ళాలి అని ఒక థాట్ వచ్చింది. బట్ ఎప్పుడు అనేది ఏంటి అనేది అనుకోలేదు. సో నిన్న నైట్ ర్యాండమ్గా నేను లైక్ క్రోమ్లో చూసేటప్పుడు ఏంటి ఎప్పుడు ఆస్పీషియస్ డే అని చూస్తే తెలిసింది ఏంటి అంటే ఈ January 29th అమావాస్య విచ్ ఇస్ నోన్ యాజ్ వెరీ ఆస్పీషియస్ డే and that is known as Maunya Amavasya, which helps you to get to know yourself more, like spirituality wise ga. So I have decided to go, and craziest part is around 10 CR people are expected to take a dip in this holy Triveni Sangam on 29th of this month. So నిన్న నైటే అనుకోకుండా ప్లాన్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 3 o'clock నా బస్సు టికెట్స్ కూడా లైక్ లక్కీలీ ఇన్ ద ఫ్రంట్ రోలో దొరికాయి. ఎనీవే రాసి పెట్టి ఉండాలి అంటారు వెళ్ళాలంటే. సో ఐ యామ్ గోయింగ్ అండ్ నా జర్నీ టైం వచ్చి 24 hours. యాక్చువల్గా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూసాను, ట్రైన్ టికెట్స్ ఏవి లేవు యాజ్ ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. అండ్ ఫ్లైట్ టికెట్స్ ఆర్ కాస్టింగ్ అరౌండ్ 30,000 one way. So government of Uttar Pradesh have put so many trains and buses specially for this Kumbh Mela. So yeah, bus time, journey time వచ్చేసి it's coming around 24 hours. 3 o'clock కి బస్ ఇప్పుడు నాకు టైం 2 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతాను నేను. అండ్ నా రేపు ఈవినింగ్కి నేను రీచ్ అవ్వాలి అరౌండ్ 3 o'clock. సో డిలే ఉండొచ్చు అటు ఇటుగా. రేపు 5 o'clock అట్లా రీచ్ అయిన తర్వాత నేను స్టే చూసుకోవాలి. యాజ్ స్టే ఇస్ వెరీ ప్రైజీ. ఆన్లైన్లో 20,000-30,000 ఉన్నాయి బేసిక్ అకామిడేషన్స్ కూడా. సో ఐ థాట్ మేబీ అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్నది ఏంటి చూసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో నేను స్టే అయితే ఏం బుక్ చేయలేదు. లేదా ఏం దొరకకపోతే డార్మెటరీలో ఉందాము అని డిసైడ్ అయ్యాను నేను. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. లెట్ మీ కీప్ యూ మోర్ అప్డేటెడ్. బాయ్ మా. ఇప్పుడే బస్ ఎక్కాను అండ్ మా నెక్స్ట్ బ్రేక్ ఇంకో 2-3 hours వరకు అయితే లేదని చెప్పారు. అండ్ లక్కీలీ బస్ ఎనఫ్ స్పేషియస్. నార్మల్గా నేను ఫుల్ లెంత్లో కూర్చున్నాక టచ్ అవ్వట్లేదు. సో ఎప్పుడు పడుకొని ఉండలేము కాబట్టి లాంగ్ జర్నీకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. లంచ్ మేము ఆల్రెడీ ఇంట్లో తినే స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో ఏదైనా చిన్న టీ బ్రేక్ అట్లా ఒక 3-4 hours తర్వాత మాత్రమే. సో అప్పటి వరకు ఏదైనా కొంచెం గేమ్స్ ఆడుకుంటూ అలా టైం పాస్ చేసి అది క్యాచ్ అప్ మై నెక్స్ట్ టైం 9:30 అవుతుంది. ఇప్పుడే డిన్నర్ బ్రేక్ ఆపారు ఆదిలాబాద్ దగ్గర. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అదే డాబా. బట్ అంత హైజీనిక్గా లేదు. సో ఐ చూస్ నాట్ టు ఈట్. సో ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ మార్నింగ్ వరకు బస్లో లైట్ కూడా లేదు అండ్ దేర్ ఇస్ నథింగ్ టు డూ. సో రేపు మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఎక్కడైనా ఆపినప్పుడు ఐల్ గెట్ బ్యాక్ టు గైస్. సీ యూ. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఆపాము ఇక్కడ గోషల్పూర్ అనే ఏరియాలో. జబల్పూర్ దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 100 kilometers రెస్ట్ రూమ్ ఎత్తుకున్నాం కానీ ఎక్కడ రెస్ట్ రూమ్ దొరకలేదు. ఫైనలీ వీ గాట్ ఎ డీసెంట్ ప్లేస్ ఇక్కడ. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ 2 types అవైలబుల్ ఉన్నాయి, ఒకటి పోహా ఒకటి పరాటా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ స్టాప్ మాది లంచ్. జబల్పూర్ ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వడానికి ఇంకా 350 kilometers ఉంది. అరౌండ్ 5 hours ఆఫ్ జర్నీ. టైం వచ్చి 6 అవుతుంది. ఇంకా ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ ఇంకో 2-3 గంటలు పడుతుందని అంచనా, ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల. సో మేము చిన్న చేంజెస్ చేసుకున్నాము ప్లాన్లో. ఏంటి అంటే ఇక్కడ నుంచి అరైల్ ఘాట్ వెళ్ళి అరైల్ ఘాట్ నుంచి త్రివేణి సంగం వెళ్దాం అనుకుంటున్నాము. టూ మచ్ క్రౌడ్ ఉండడం వల్ల ప్రయాగ్రాజ్లో. సో ఎస్, ఐల్ సీ యూ ఎట్ అరైల్ ఘాట్. టైం 3 అవుతుంది. యాక్చువల్గా వీఆర్ డిలేడ్ బై ఆల్మోస్ట్ 12 hours. ఆఫ్టర్నూన్ 3 o'clockకి రీచ్ అవ్వాలి ఇక్కడ. ఇదే బస్ స్టాప్. ఇప్పుడే రీచ్ అయ్యాము.
ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇట్ కమ్స్ అరౌండ్ 8 kilometers అండ్ వాక్ టైం వచ్చి 2 hours. లెట్స్ గో. మనం యాక్చువల్లీ 8 kilometers నడుద్దాం అనుకున్నాము. లక్కీలీ ఒక ఈవీ ఆటో దొరికింది. ఇక్కడ నుంచి మనల్ని ఆర్యల్ ఘాట్ వరకు తీసుకొని వెళ్తారు, కాకపోతే ఒక 1 kilometer ముందే వదిలేస్తారు. సో ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ టు గో బై వాక్ ఆ ఘాట్ వరకు. ఇంకా రూమ్ ఏంటి అనేది ఏం డిసైడ్ అవ్వలేదు, వెళ్ళిన తర్వాత చూడాలి. ఆల్మోస్ట్ 6 kilometers నడిచాం. యాక్చువల్లీ 1 kilometer అన్నారు, కానీ అక్కడ ఆటో ఆపేసి అక్కడ నుంచి ఇక్కడ 6 kilometers నడుచుకుంటూ వచ్చాము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇంకో 500 meters అక్కడ ఇప్పుడు సంఘం ఉంది, త్రివేణి సంఘం. ఇప్పుడు అందులో మనము డిప్పు తీసుకోవడానికి వెళ్తున్నాము. అల్సి వేజ్ సంఘం రీచ్ అయ్యాను. ఘాట్ ఇప్పుడే మహాకుంభమేళాలో త్రివేణి సంఘంలో స్నానం అయింది, వచ్చాము. చాలా డౌట్స్ ఉన్నాయి ఎంత కోల్డ్ ఉంటుంది ఏంటి అని. యాక్చువల్గా చాలా కోల్డ్ ఉండింది, హ్యాండ్స్ అండ్ ఫీట్ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయి. రావడానికి 3 గంటలు పట్టింది, నడవడానికి. ఇప్పుడు వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. అది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అనుకున్న టైంకి బ్రహ్మ ముహూర్తానికి 5:30కి పొద్దున స్నానం చేయగలిగాము. ఉంటున్న కొద్దికి క్రౌడ్ ఇంకా 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 పెరుగుతుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ కుడ్ షేర్ విత్ యూ గైస్. ఇక్కడ రూమ్స్ ఏమీ లేవు, సో ఓపెన్లో చేంజ్ చేసుకోవచ్చు ఎవరైనా ఉంటే మీతోటి. అసలు రాగలుగుతానో లేదో అనుకున్నాను. 144 years ఒకసారి వస్తుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. సో యా నౌ వీఆర్ ఆన్ అవర్ వే బ్యాక్. లెఫ్ట్ సైడ్లో ఇఫ్ యూ సీ ఒక అమ్మాయి బ్యాలెన్సింగ్ చేస్తుంది అక్కడ. ఇలాంటి వాళ్ళు ఆన్ ద వేలో చాలా ఉన్నాయి. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ వాకింగ్ టువర్డ్స్ ఎగ్జిట్. ఇది నా ఫస్ట్ టైం ఎంత లార్జ్ గ్యాదరింగ్లో ఉండడము. అండ్ ఇట్ ఫీల్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది అసలు. లెట్స్ కీప్ వాకింగ్. టైం వచ్చి మార్నింగ్ 9 అవుతుంది. సక్సెస్ఫుల్లీ మా డిప్ అయితే అయిపోయింది త్రివేణి సంఘంలో ఎరల్ ఘాట్ దగ్గర. బయటకు ఒక ఆల్మోస్ట్ 4 kilometers నడుచుకుంటూ వచ్చాము. బికాజ్ లోపలికి ఆటోస్ కానీ వెహికల్స్ కానీ వెళ్ళలేదు కాబట్టి. ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా ప్రయాగ్రాజ్ వెళ్ళాలి, అదర్ సైడ్ ఆఫ్ ద రివర్. అక్కడే మా సివిల్ లైన్స్ దగ్గర మా బస్ స్టాప్ ఉంది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం రాకపోకలు అనేవి అన్నీ క్లోజ్ అయ్యాయి. వెళ్తే ఓన్లీ నడక తప్ప, కాలినడక తప్ప ఇంకో ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 9కి వెళ్ళి 9 నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 10 to 13 kilometers నడవాల్సి వస్తుంది. చాలా దూరం అండ్ చాలా క్రౌడ్ ఉండడం వల్ల మేము బస్సు అయితే క్యాన్సిల్ చేసుకున్నాం ప్రస్తుతానికి. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఎవరు తీసుకెళ్ళడానికి కూడా రెడీ లేరు మమ్మల్ని ఆ సైడ్కి. సో ప్రస్తుతానికి అయితే అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం మేము. బస్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు రూమ్స్ కూడా దగ్గర 10 kilometers ఎక్కడ దగ్గరలో లేవు. కరెంట్లీ వీఆర్ స్టాండర్డ్ ఆన్ ద రోడ్ విత్ ఆల్ అవర్ లగేజ్. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలో కూడా ఏం తెలీదు. మేము అనుకున్నది ఏంటి అంటే ఇక్కడ నుంచి ఒక ప్లేస్ చెప్పారు ఎవరో, ఆ ప్లేస్కి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్ బస్సెస్ ఉంటాయి, మీరు వెళ్తే అక్కడ హైదరాబాద్ బస్సెస్ తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి బస్సెస్ ఉన్నాయో లేవో కూడా తెలీదు. సో అనుకోకుండా ఇట్ ఆల్ టర్న్ అవుట్ టు బి ఎ వెరీ ట్విస్టెడ్ జర్నీ సో ఫార్. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఆల్ అడ్వెంచరస్ ఇట్ టర్న్ అవుట్ టు బి. సో ఎస్, స్టే ట్యూన్, ఐల్ కీప్ యూ అప్డేటెడ్ వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్. ఇందాక చెప్పినట్టుగా మేము రోడ్ మీద కూర్చొని ఉండే. యాక్చువల్గా అక్కడ గాజర్ అమ్మే ఒక అంకుల్ మమ్మల్ని చూసి హీ ఆఫర్డ్ అ స్టే. సో ఏంటో చూడ్డానికి వస్తే ఇక్కడ స్టే చాలా బాగుంది. కిందకి వెళ్ళిన తర్వాత ఐల్ షో యూ అరౌండ్. అండ్ ద రూమ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ, 1000 rupeesకే. అండ్ వేరే వాళ్ళని మేము అడిగినప్పుడు దే వర్ ట్రయింగ్ టు రిపోజ్ ఆఫ్ లైక్ 4,000 5,000 ఫర్ 4 hours చెప్తా ఉన్నారు. హీ హాస్ బీన్ వెరీ నైస్ పర్సన్. అండ్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా వాళ్ళ ఇంట్లోనే చేసి పెడుతున్నారు మాకు. అండ్ హీ హ్యావ్ బీన్ సో నైస్ సో ఫార్. సో కిందకి వెళ్ళి మేము ఫుడ్ తిన్న తర్వాత గోనా కంటిన్యూ. కిందకి వెళ్ళే ముందు యూ షుడ్ టేక్ అ లుక్ ఎట్ దిస్. ఇంత ఆర్టిస్టిక్గా ఉన్నాయి యాక్చువల్గా పిడకలు, బట్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ వే సో బ్యూటిఫుల్. ఇందాకే ఫుడ్ తినడం అయిపోయింది. మంచి పద్ధతిగా అథెంటిక్ యూపీ ఫుడ్ పెట్టారు మాకు.
for very reasonable price. And come on, I'll show you my room. ఇదే మా రూమ్. యాక్చువల్గా వీళ్ళు ఉండేస్తే మనకి రెంట్కి ఇచ్చారు, అది కూడా 1000 రూపీస్కే 5 hours. ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి టైం అయింది. సో ఒక 10 minutesలో మనకి బైక్స్ వస్తున్నాయి మనల్ని ఇక్కడ నుంచి మన బస్ స్టాప్ వరకు తీసుకెళ్ళడానికి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బైక్స్ రైట్ నౌ. సో ఎక్కిన తర్వాత ఐ కంటిన్యూ మై జర్నీ. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని కిలోమీటర్స్ నడుస్తున్నారనో కదా మనం చూడు. हाँ भैया टर्निंग नहीं है ना, टर्निंग कहीं नहीं है, सीधा जाना है. మొత్తానికి అయితే మనము బస్ స్టాప్కి చేరుకున్నాము. వాళ్ళ వల్ల యాక్చువల్గా సో మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే హ్యావ్ బీన్ వెరీ నైస్ అండ్ పొలైట్ ఇప్పటి వరకు మనతోటి. అండ్ ఇదే మన బస్. యాక్చువల్గా క్రేజీ కోఇన్సిడెన్స్ ఏంటి అంటే ఇదే బస్లో మనము హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి వచ్చాము, ఇదే బస్లో మళ్ళీ ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. ఇప్పటి వరకు అయితే హ్యాజిల్ ఫ్రీ జరిగింది జర్నీ. ఫైనలీ బస్ అయితే ఎక్కడం జరిగింది. మా జర్నీ అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగింది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటి అంటే ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగింది. చాలామంది ఇంజూర్డ్ అని విన్నాను. నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. లక్కీలీ మేము త్రివేణి సంఘంకి ఇటు సైడ్ ఈ ఘాట్ దగ్గర ఉండడం వల్ల, ఎరెల్ ఘాట్ దగ్గర ఉండడం వల్ల we were safe. Like nothing has happened to us. All our journey has been very amazing. కాకపోతే అటు సైడ్ ఉన్నోళ్ళు మరి లెట్స్ హోప్ దే ఆల్ షుడ్ బి డూయింగ్ ఫైన్. ఇండియా ఇప్పుడు బస్ స్టార్ట్ అవుతుంది కొంతసేపట్లో. మళ్ళీ మన నెక్స్ట్ స్టాప్ దగ్గర ఏంటి అనేది ఐ కీప్ యూ గైజ్ అప్డేటెడ్. ఓం నమః శివాయ. ఇప్పుడే ఫైనలీ ప్రయాగ్రాజ్ జర్నీ అనేది కంప్లీట్ అయింది. ఆఫ్టర్ టైరింగ్ 30 long hours ఆఫ్ జర్నీ ఇప్పుడే నేను బాచ్పల్లిలో దిగాను. ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక 1 hour. సో నేను ఇంటికి వెళ్ళి నేను మీకు నా ట్రిప్ డీటెయిల్స్ ఎలా జరిగింది ఏంటి, వాట్స్ ద బెస్ట్ వే టు గో అండ్ ఆల్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ మోర్ అబౌట్ మై ట్రిప్ వన్స్ ఐ రీచ్ హోమ్. సీ యూ. హే ఫోక్స్, గుడ్ మార్నింగ్. సో ఆఫ్టర్ ఎ వెరీ టైరింగ్ జర్నీ రెస్ట్ తీసుకొని ఇప్పుడే లేచాను నేను. లైక్ ఐ సెడ్ ఐల్ బీ షేరింగ్ మై బడ్జెట్ అండ్ ట్రిప్ డీటెయిల్స్ విత్ యూ. లెట్స్ కమ్ టు బడ్జెట్ వచ్చి నాకు వెళ్ళడానికి 5K అయింది, రావడానికి 5,000. అక్కడ ఆన్ అన్ యావరేజ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఒక 1,000, టోటల్ 11,000 అయింది. మేము అక్కడ ఎక్కువ స్టే చేయలేదు కాబట్టి ఇట్ డెంట్ కాస్ట్ అస్ మచ్. అండ్ కమింగ్ టు ద ట్రిప్ డీటెయిల్స్, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఆన్ అన్ ఆస్పీషియస్ డే, లైక్ నెక్స్ట్ వచ్చేది బసంత్ పంచమి, దాని తర్వాత శివరాత్రి వస్తుంది. ఆస్పీషియస్ డే రోజు కనుక మీరు ప్లాన్ చేసినట్టయితే ప్లీజ్ ట్రై టు బుక్ యువర్ స్టేస్ ముందే. అండ్ మీ ట్రావెలింగ్ కూడా ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఫ్లైట్ టికెట్స్ వచ్చి చాలా ప్రైజీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ట్రైన్ ప్రయర్ బుక్ చేసుకోకపోతే దొరకదు. అండ్ బస్ జర్నీ అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇట్ వాజ్ నాట్ బ్యాడ్. రెస్ట్ రూమ్స్కి అలా కొంచెం కష్టమైనా కూడా మేనేజబులే ఉండింది బికాజ్ వీ హ్యాడ్ ఎనఫ్ డీసెంట్ స్టాప్స్. సో యా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కుదిరితే ట్రై టు టేక్ డిప్ యాజ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. బికాజ్ లేట్ అవుతున్న కొద్దికి, సన్లైట్ వస్తున్న కొద్దికి జనాలు క్రౌడ్ చాలా పెరుగుతారు. లైక్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద వీడియో. కుదిరితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ 4-5 కల్లా మీరు డిప్ తీసుకోవడానికి ట్రై చేస్తే యూ కెన్ ట్రై టు కట్ డౌన్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్రౌడ్. అండ్ అగైన్ నేను ఒకవేళ ఏమైనా టాపిక్స్ కానీ ఏమైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో సో I can interact with you. And yes, see you on my next video. Please do like, share and subscribe and show some love.